నెక్స్ట్ ఈపీఎస్ 95 పెన్షన్ మీద ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఒక్కొక్క 2 minutes మాత్రమే మాట్లాడండి. 4-5 మాత్రమే మాట్లాడవచ్చండి. ఎవరైనా మాట్లాడాల్సి ఉంటే రావచ్చు. ఆప్కోలో లీడర్ అయిన సుధాకర్ గారండి, వీరు కూడా మంచి లీడర్. ఆప్కో నుంచి విచ్చేసిన ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్, వారందరికీ తెలుసు సుధాకర్ గారు ఎటువంటి మంచి లీడరు. వారిని 2 నిమిషాలు మాట్లాడతారు. ఓన్లీ పెన్షన్ మీదనే, వేరే ఎవరిని మనము డిసప్పాయింట్గా మాట్లాడద్దు, వేరే అసోసియేషన్స్ గురించి కూడా మాట్లాడద్దు. నమస్కారం. ఈనాటి మన సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన అధ్యక్షులు లక్ష్మీ గారు, ముఖ్యమంత్రి గారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం వచ్చినటువంటి మిత్రులు, ఈరోజు హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత 8 సంవత్సరాల నుంచి మనం చేసేటువంటి ఈ ఉద్యమం రకరకాలైనటువంటి మార్పులు తీసుకుంటూ ఎన్నో మార్పులు మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి మంత్రివర్యులకు, ఉన్నతాధికారులకు, ఈపీఎఫ్లో ఉండేటువంటి అధికారులందరికీ మనం చేస్తూ వస్తున్నాం. వాటి వరకు ఉండేటువంటి ఈ ప్రోగ్రెస్లో వాస్తవంగా మనం చాలా ముందడుగు వేసినామని అనుకుంటున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో మన అంగుళం కూడా పడలేదనేది వాటి వరకు మనకు కనపడదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో మనం ఇచ్చినటువంటి ఎన్నో విజ్ఞప్తులు, అది వ్యక్తిగతంగా కలిసి చేసినవి కానివ్వండి, రాతపూర్వకంగా ఇచ్చినవి కానివ్వండి, ఇంకే రకంగా మనం చేసిన వారికి ప్రభుత్వం నుండి ఒక్క తెల్ల కాగితం మీద 2 అక్షరాలు సరే అనేటువంటి మాట కానీ, మీ బాధను మేము అర్థం చేసుకొని